Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. అంబటి రాయుడు వైసీపీని వీడడానికి కారణమేంటి? టికెట్ విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వలేదా? రాజకీయాలకు తాను సరిపోనని భావించాడా? ఐపీఎల్లో ముంబైని వదిలి చెన్నైకి వెళ్ళినట్టు వైసీపీని వీడి వేరే పార్టీ వైపు చూస్తాడా? లేదా రాజకీయాలకు రామ్ రామ్ చెప్తారా? పొలిటికల్ కెరీర్లో ఆడకుండానే రాయుడు అవుట్ అవ్వడం వెనక ఏం జరిగింది? ఏపీ తాజా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ముందు ఊహించని ట్విస్ట్లతో హీట్ పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు పార్టీని వీడుతున్నారో అంచనాలకు అందడం లేదు. తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాడు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే బయటకు వచ్చేశాడు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు రాయుడు ట్వీట్ చేయడం పార్టీ శ్రేణులను, నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతలోనే ఏమైందా అన్న చర్చ మొదలైంది. పార్టీలో సీట్ల కేటాయింపు అంశం కొలిక్కి వస్తున్న వేళ రాయుడు పార్టీని వీడడం వెనక టికెట్ విషయంలో క్లారిటీ లేదని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక రాయుడు రాజకీయాలపై ఆసక్తి చూపారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం డిసెంబర్ 28న జగన్ చేతుల మీదుగా కండువా వేసుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాయుడు గుంటూరు ఎంపీగా బరిలో దిగుతాడని వార్తలు వినిపించాయి. వైసీపీ అధిష్టానం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో గుంటూరు ఎంపీ సీటుపై వైసీపీ మనస్సు మార్చుకున్నట్టు సమాచారం. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి బరిలో దింపాలని రాయుడికి మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీ ఆఫర్ నచ్చని రాయుడు వెంటనే యూటర్న్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కృష్ణదేవరాయలు కూడా గుంటూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. తాను నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానని తెగేష్ చెప్తున్నారు. దీంతో వైసీపీ డైలమాలో పడిపోయింది. ఇక రాయుడు విషయంలో ఏం జరిగిందో తెలియాలంటే అతను నోరు విప్పాల్సిందే. రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న రాయుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వేరే పార్టీలో జాయిన్ అవుతారా లేదా రాజకీయాలకు దూరంగా జరుగుతారా అన్నది చూడాలి.